భక్తులను బ్రోచే చల్లని తల్లి తన పిల్లలకు లేమి అనేదే లేకుండా సిరి సంపదల్ని అందించే ఈ అక్కమాంబాదేవి సప్త మాతృక సహితంగా గర్భాలయంలో కొలువుదీరి భక్తులకు సంతోషాన్ని కలుగజేస్తోంది. ఆ విశేషాలను వీక్షిద్దాం రండి. గర్భాలయంలో భానుమండల తేజో విరాజిత చిద్విలాస శోభిత అశేష భక్తజన వందిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తన చిరు నగవుతోనే విశ్వాన్ని సృష్టించిన మహిమాన్విత ఈ గర్భాలయంలో సప్త మాతృకల రూపంలో కొలువుతీరి ఉంటుంది. భక్తులు అమ్మవారిని మనసా వాచా దర్శించుకుని సంతుష్టులవుతారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పేద ధనిక పండిత పామర వయో లింగభేదం లేక తరలివస్తారు. కళ్యాణదుర్గం శ్రీ అక్కమాంబ తల్లికి ఎక్కువ జానపదుల సంప్రదాయం ప్రకారం పూజాధికాల్ని నిర్వహిస్తారు. జానపదుల శక్తి ఆరాధన పలు విధాలుగా పలు పార్శ్వాలలో ఉంటుంది. మంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జానపద సంప్రదాయాలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు చేయడం పరిపాటి. అనంతరం భక్తులు తూర్పు అభిముఖంగా కొలువుదీరిన శివమహదేవుడి లింగాన్ని దర్శించుకుంటారు. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు కొలువుదీరి ఉంటారు. తమలపాకులతో నిండుగా మెండైన శోభతో దృశ్యమానమవుతాడు. స్వామికి ఎదురుగా జంటనందులు కనిపిస్తుంటాయి. సదా శ్రీవారి సేవలో నిమగ్నమై తదేక దృష్టితో పరమేశ్వరుణ్ణి వీక్షిస్తూ ఉంటాయి. భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. प्रियाय भवरोग भयपहाय उग्राय दुःख भवसागर तारणाय ज्योतिर्मयाय गुणनाम सुहृत्यकाय दारिद्र्य दुःख दहनाय नमः शिवाय चर्मांबराय शवभस्म विलेपनाय हालेक्षणाय मणिकुण्डल मण्डिता